హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. అక్టోబర్ 25వ తారీఖు నుంచి మనం చూసుకున్నట్టయితే పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాలందరూ కూడా బయటకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అసలు ఏంటి వాళ్ళకి ఉన్న సమస్య ఏంటి, వాళ్ళు ఎందుకు సడన్గా బయటకు వచ్చి ఇట్లా ధర్నాలు చేస్తున్నారు, ప్రతిఘటిస్తున్నారు అన్నది అసలు కారణాలు ఏంటి అవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పడం జరిగింది. ఇకపోతే ఈ వీడియోలో మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరి జీవితాలతో పాటుగా బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాల బ్రతుకులు కూడా మారుతాయనేటటువంటి ఒక ఆకాంక్షతో ఎదురు చూసిన వారి కుటుంబాల్లో నిరాశ మిగిలింది. బెటాలియన్ పోలీస్ కానిస్టేబుల్ కుటుంబాల్లో గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసుకున్నట్టయితే దాగి ఉన్నటువంటి అసంతృప్తి పెళ్ళుబికి ఆందోళనగా మారి అది రాష్ట్ర రాజధానిని చుట్టుముట్టింది. గతంలో రాజకీయ పార్టీలు ఏక్ పోలీస్ వ్యవస్థ ఏర్పాటు విషయంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. సమకాలీన సమాజంలో ప్రాధాన్యత లేనటువంటి ఈ బెటాలియన్ పోలీసు వ్యవస్థ నిర్వహణ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారంగా మారుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో బెటాలియన్ స్పెషల్ పోలీస్ వ్యవస్థను రద్దు చేసి ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ విధానం తీసుకుని రావడం ద్వారా కానిస్టేబుల్ కుటుంబాల జీవితాల్లో గుణాత్మక మార్పులు సాధ్యమవుతాయి. అంతేకాకుండా నాడు మలిదశ తెలంగాణ ఉద్యమంలో కానిస్టేబుల్ కృష్ణయ్య ముదిరాజ్, డిఎస్పీ నళిని, ఇంకా కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ లాంటి ఎందరో పోలీసు వీరుల ఉద్యమ స్ఫూర్తితో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం నేడు తెలంగాణలో పోలీసు కుటుంబాలు న్యాయబద్ధమైన హక్కులకై రోడ్డుకెక్కడం చాలా చాలా బాధాకరమైన విషయం. బ్రిటిష్ కాలం నాటి పాత పోలీసు వ్యవస్థ విధానాన్ని బెటాలియన్ పోలీస్ వ్యవస్థలో నేటి స్వతంత్ర భారతదేశంలో కూడా అమలు పరచటం వలసవాద పాలనను తలపిస్తుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో పెరుగుతున్న వామపక్ష భావజాలాన్ని నియంత్రించేందుకు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు ఈ బెటాలియన్ పోలీసు వ్యవస్థను బలోపేతం చేస్తూ గ్రేహౌండ్స్ అనే కొత్త పోలీస్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. కానీ మలిదశ తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఆ విప్లవ పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రానికై పోరాడాయి. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తదనంతరం నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ కొంతవరకు యువత ఆధునిక భావాల వైపు వెళ్తున్నారు. దీంతో గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా నక్సలిజం ప్రభావం తగ్గిందని చెప్పేసి ప్రకటించిన విషయం తెలిసిందే. సిఆర్పిఎఫ్ లాంటి కేంద్ర బలగాలు జాతీయ స్థాయిలో దేశ రక్షణలో బాధ్యత వహిస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ పోలీస్ ఇండియన్ రిజర్వ్ అనే పేరుతో తెలంగాణ రాష్ట్ర బెటాలియన్ పోలీసులను వివిధ రాష్ట్రాలలో పనిచేయించడం కూడా సహేతుకం కాదని చెప్పేసి గ్రహించాల్సిన అవసరం ఉంది. అలాగే దేశంలో శాటిలైట్, ఇంటర్నెట్, జీపీఎస్ సదుపాయాల ద్వారా నిఘా వ్యవస్థలు కూడా పటిష్టమవుతున్న నేపథ్యంలో తెలంగాణ బెటాలియన్ స్పెషల్ పోలీసు వ్యవస్థ అవసరం, మనుగడ నేడు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ బెటాలియన్ స్పెషల్ పోలీసు వ్యవస్థలో విధానపరమైనటువంటి అంశాలైన కంపెనీ మూవ్మెంట్ అనే విధానంలో పోలీసులని ఒకచోట కొన్ని రోజుల వరకు కుటుంబానికి దూరంగా ఉంచడం ఇంకా జరుగుతూనే ఉంది. ఈ కంపెనీ మూవ్మెంట్ అనేది కారణంగా ఎన్నో పోలీసు కుటుంబాలు కూడా అత్యవసర విషయాలకి తమ కుటుంబ పెద్ద దిక్కు అయినటువంటి ఈ ఉద్యోగి సమయానికి అందుబాటులో లేకపోవటం వల్ల జరిగిన ప్రాణ ఆర్థిక నష్టాలు వెలకట్టలేనివి. అంతేకాకుండా రోల్ కాల్ విధానంలో పోలీస్ కానిస్టేబుల్స్ ఖచ్చితంగా ఉదయము ఇంకా సాయంత్రము అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడుతుంది. దీనివల్ల ఒక ఉద్యోగి రోజుకు కనీసం 12 గంటలు సంబంధిత బెటాలియన్లోనే ఉండాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీరిని రాత పరీక్షలు నిర్వహించకుండానే కేవలం ఫిజికల్ ఇంకా దేహదారుఢ్య పరీక్షల ద్వారా ఎంపిక చేసినప్పటికీ వారు నేడు ఉన్నతాధికారులుగా పదవీ విరమణ వయసుకి దగ్గరలో ఉన్నారు. వీరికి కనీసం పరిపాలనకు సంబంధించిన ప్రాథమిక విషయాలపై అవగాహన లేక కింది స్థాయి కానిస్టేబుళ్లపై ఆధారపడుతున్నారు. అంతేకాకుండా అనధికారికంగా అమలు అవుతున్నటువంటి ఆర్డర్లీ విధానంలో ప్రతి ఉన్నతాధికారికి కొంతమంది బెటాలియన్ కానిస్టేబుల్లను అనుసంధానం చేసి అనైతిక సేవలను, ఉద్యోగ మాన్యువల్లో లేని పనులను వారికి కేటాయిస్తూ భయంతో కూడిన బలవంతపు వెట్టి చాకిరీ విధానంలోకి వారిని నెట్టివేసింది. ఈ బెటాలియన్ పోలీసు వ్యవస్థలో ఉన్న అంతర్గత అధికారిక ఒత్తిడి, వివక్షల కారణంగా ఎంతో మంది కానిస్టేబుల్ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి.
కానీ ఇప్పటి వరకు ఆత్మహత్యల పైన ఒక్క నిజ నిర్ధారణ కమిటీని కూడా నియమించకపోవడం అనేది ఇక్కడ గమనార్హం. ఒకే పోలీసు నియామక బోర్డు ద్వారా ఎంపికైన భిన్న విభాగ పోలీస్ వ్యవస్థలలో బెటాలియన్ వ్యవస్థకు సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు కంపెనీ మూవ్మెంట్ సంబంధించిన వ్యవహారాల్లో పోలీస్ స్టేషన్లను కేటాయించినప్పుడు సివిల్, ఏఆర్ లాంటి ఇతర పోలీసు విభాగాల నుండి వివక్షలకు గురి కావటం ఒక రకమైనటువంటి కుల వ్యవస్థను తలపిస్తుంది. గతంలో తమిళ్ చిత్ర పరిశ్రమలో రైటర్, విడుదల వంటి సినిమాలు పోలీస్ వ్యవస్థలోని వివక్షని సమాజానికి తెలిపే ప్రయత్నం చేసి ఆయా రాష్ట్రాలలో పోలీసు వ్యవస్థలో సంస్కరణలకై పరోక్ష కృషి చేయడం జరిగింది. కానీ తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఇలాంటి సామాజిక పరమైనటువంటి అంశాలతో చిత్రాలు నిర్మించలేకపోవటం కూడా ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా నష్టపోతున్న పోలీస్ కానిస్టేబుల్ కార్మిక కుటుంబాలు డిమాండ్ చేస్తున్న అంశాలు ఒకే రాష్ట్రం, ఒకే పోలీసు విధానాన్ని అమలుపరచడం, ఒకే పనిపై వాళ్ళను నియమించడం, వారికి 8 గంటల పని విధానాన్ని కల్పించడం, కానిస్టేబుల్స్ ని వివక్షకు గురి చేయకుండా అనైతిక బానిసత్వం నుంచి విముక్తి కలిగించి వృత్తిపరంగా గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించాలి. కుటుంబానికి దూరంగా ఉంచి వారి పిల్లల భవిష్యత్తుకి ఆటంకం కలిగించకుండా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని, ప్రభుత్వాన్ని కాపాడే పోలీసు వ్యవస్థలోని కానిస్టేబుల్ కుటుంబాలకి రక్షణ నేడు కరువైంది. సమకాలీన సమాజంలో ప్రాధాన్యత లేని ఈ బెటాలియన్ పోలీసు వ్యవస్థ నిర్వహణ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారంగా మారుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో బెటాలియన్ స్పెషల్ పోలీస్ వ్యవస్థను రద్దు చేసి ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ విధానం తీసుకుని రావటం ద్వారా కానిస్టేబుల్ల కుటుంబాల జీవితాల్లో గుణాత్మకమైనటువంటి మార్పులను సాధ్యం చేయొచ్చు. అయితే ఈ నేపథ్యంలో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, మనం రాసుకున్నటువంటి భారత రాజ్యాంగానికి సంబంధించి మనం ఎన్నో సంస్కరణలు చేసుకున్నాము, ముందుకు వెళ్తా ఉన్నాం. కానీ ఈరోజు పోలీసు వ్యవస్థకి సంబంధించినటువంటి మాన్యువల్ను మనం పరిశీలించినట్టయితే అప్పటి సిపాయి మ్యూట్ని టైంలో ఏర్పాటు చేసినటువంటి, మరీ ముఖ్యంగా బ్రిటిష్ వారు ఏర్పాటు చేసినటువంటి పోలీస్ మాన్యువల్నే నేటికి వాళ్ళు పాటించడం అనేది నిజంగా విచారకరమైన అంశం. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఖచ్చితంగా ఎవరైతే బెటాలియన్ కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళకి, వారి కుటుంబానికి సంఘీభావం తెలపాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రతి ఒక్కరి మీద కూడా ఉన్నది.